ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో విపక్ష నేతలకు తెలిసొచ్చిందా? పవర్ స్టార్ పవర్ ఏంటో వాళ్లకు ఇప్పుడు అర్థమైందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన కొందరు ఇటీవల పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఆ తర్వాత ఏపీలోని కూటమి ప్రభుత్వంలో పవన్ పవర్ ఏంటో తెలిసొచ్చిన తర్వాత అప్పుడు కామెంట్లు చేసిన వారంతా ఇప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకుంటున్నారట. ఇంతకీ ఆ నేతలెవరు? వారికి తెలిసొచ్చిన పవన్ పవర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. పవన్ అంటే ఓ వ్యక్తి కాదు, తుఫాను అని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు ఇప్పుడు వైసీపీ నేతలకు గుర్తుకు వస్తున్నాయి. చిన్న గాలి తెమెర వలె మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఏపీలో ఓ ప్రభంజనమే సృష్టిస్తోంది. ఓ పెను తుఫానుగా మారి వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చేసింది. రాజకీయ సునామీ అంటే ఏంటో పవన్ ని చూసిన తర్వాతే తెలిసింది వైసీపీకి. ये पवन नहीं आंधी है। आंध्र ने ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు సిసలైన పవర్ ఏంటో అన్నది వైసీపీలోని కొంతమంది నేతలకు తెలిసొచ్చింది. పవన్ పవర్ను చూసి వారి కళ్లకు కమ్ముకున్న బైర్లన్నీ తొలగిపోతున్నాయి. ఈ లిస్టులో ఓ అంబటి రాంబాబు, ఓ గుడివాడ అమర్నాథ్, ఓ కొడాలి నాని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరొకరుగా కలుగులో నుంచి బయటకొస్తున్నారు. గత వైసీపీ హయాంలో వీళ్లంతా మంత్రులుగా పనిచేసిన వాళ్లే. అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలకు దిగినవారే. గతంలో పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్లు తిట్టిన నేతలంతా ఇప్పుడు తమ నోటికి ప్లాస్టర్ వేసుకున్నారట. అంతేకాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఇప్పుడు లోలోపల ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. తాము గతంలో వ్యవహరించిన తీరుకి సిగ్గుపడుతున్నారట. ఇంట్లో వాళ్లు చెప్పినా ఆ మంచి మాటల్ని తాము వినలేదని నెత్తి నోరు బాదుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు ఇప్పుడు ఎందుకు ఆత్మవిమర్శ చేసుకుంటున్నట్టు? ఓటమి నేర్పిన పాఠమా? భవిష్యత్తు మీద భయమా? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేయొద్దు అంటూ గుడివాడ అమర్నాథ్కి స్వయంగా ఆయన తల్లిగారే హితబోధ చేశారట. ఎన్నికల సమయంలో తన తల్లి చెప్పినా తాను అప్పట్లో ఆ విషయాన్ని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పేనని ఓ ఇంటర్వ్యూలో అమర్నాథ్ ఒప్పుకున్నారట. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల రాజకీయంగా నష్టపోయామని అంబటి రాంబాబు అంటున్నారట. కాపు సామాజిక వర్గంలో తాము చులకనైపోయామన్నది అంబటి రాంబాబు ఆలోచన. ఒకరొకరుగా వైసీపీ నేతలు ఇలా తాము చేసిన తప్పులకి లెంపలేసుకున్నట్లు ఆత్మవిమర్శ చేసుకుంటుండడం ఆశ్చర్యకరమే. కానీ నిజంగానే వీళ్లలో మార్పు వచ్చిందని అనుకోవచ్చా అన్న అనుమానాలు ఉన్నాయి. వైసీపీ నేతల ఆలోచన అలా ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ కూటమి సర్కారులో డిప్యూటీ సీఎంగా మరింత పవర్ఫుల్ లీడర్గా నిలదొక్కుంటున్నారు. 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవాలను గుణపాఠాలుగా తీసుకుని రాటుదేలుతున్నారు. ఇంతకాలం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు. ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గే పనిలో ఉన్నారు. 2014 ఒక లెక్క, 2019 మరో లెక్క, 2024 అసలు లెక్క. ఇది పవన్ కళ్యాణ్ లెక్క. అక్షరాలు, అంకెలు, గుణింతాలు అన్నీ పక్కాగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ పవన్ ముందుకు దూసుకు వెళుతున్నారు.